సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనతో పాటు నేషనల్ యూత్ కాంగ్రెస్ లీడర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. సార్ చెప్పండి, అంటే కాంగ్రెస్ అయితే ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఈవేళ అయితే చాలా మంది ఆశావాహులు వచ్చారు, అప్లికేషన్స్ అవి. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే, మోడీ వ్యతిరేక విధానాలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా జాతీయ స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే గత 10 సంవత్సరాల మోడీ పరిపాలనలో దేశం ఏ విధంగా అవిచ్ఛిన్నమైంది, దేశంలో నిరుద్యోగ యువత ఏ విధంగా అవిచ్ఛిన్నమైనరు, దేశంలో ప్రభుత్వ సంస్థలు, దేశంలో ఏదైతే ప్రతిపక్ష నాయకులను మోడీ ఏ విధంగా అవిచ్ఛిన్నం చేసిర్రు, ఈ దేశ పాలిటిక్స్ ని మోడీ ఏ విధంగా అవిచ్ఛిన్నం చేసిర్రు. మోడీ వ్యతిరేక విధానాలు అంటే ఏంటి అసలు? ఏం వ్యతిరేక విధానాలు అంటారు? మొన్నే రామ్ మందిర్ స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు కదా. దేశ ప్రజలకు మోడీ గారు రామ మందిరం నిర్మాణం చేస్తా అని అధికారంలోకి రాలేదు. ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని మొత్తం రూపుమాలుస్తా అని వచ్చారు. అదే విధంగా దేశంలో పేదరికం లేకుండా చేస్తా అని చెప్పేసి, దేశంలో అవినీతి లేకుండా చేసి, దేశంలో ఉన్న ఈ ఏదైతే నల్లధనం, స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొని వచ్చి దేశ ప్రజల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు. ప్రతి పేదవాడికి ఉండడానికి ఇల్లు కడతా అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నిటిని నిర్మిస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏదైతే రామమంది హిందూ ముస్లిం లొల్లీలు, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఎంపీలను సస్పెండ్ చేయడం, దేశంలో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మోడీ గారు ఉద్యోగాల ఊసే లేకుండా చేయడం, దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నిటినీ అమ్మేయడం, ఈరోజు ఆదానికి అంబానీలకు కూడగొట్టే పరిస్థితి మోడీ పరిపాలన ఉంది తప్ప ఏ ఒక్క పేద ప్రజలు కానీ, దేశంలో ఉన్న యువత కానీ ఈ యొక్క మోడీ పరిపాలన బాగుపడలేదు. కాబట్టి దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నారో, భారత్ జోడో యాత్ర చేశారో, దాన్ని స్ఫూర్తిగా తీసుకునే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క బీజేపీ పార్టీ విధానాల మీద కొట్లాడుతుంది.